Good afternoon, everyone. Welcome back to my channel, English by Venkatesh. In the past video, in various parts, we learned about tenses, and in the recent video, I covered present tense. So now let's get into past tense. So as I said you that for every tense, it's segregated into four subtenses. So first one, present tense, past, and future. సో ఇన్ ఆర్డర్ వీఆర్ లెర్నింగ్. సో మీరు ఎప్పుడైతే టెన్సెస్ మీద పూర్తి పట్టు నేర్చుకోవాలనుకున్నప్పుడు నా వీడియోస్ని ఫస్ట్ నుంచి చూసుకుంటూ రావడం, అందులో నా స్వార్థం ఏం లేదు. కాకపోతే మీకు అర్థం కావాలంటే మాత్రం ఫస్ట్ వీడియో చూసినప్పుడు మాత్రమే అది అర్థమవుతుందని అన్న విషయాన్ని అయితే మేము మెలవడానికి ట్రై చేస్తున్నాను. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఏదైనా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయండి, అప్పుడు మాత్రమే క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు సెకండ్ టెన్స్, దట్ ఈస్ పాస్ట్. పాస్ట్ టెన్స్ లో కూడా ఫోర్ సబ్ టెన్సెస్ ఉంటాయి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అందులో ఫస్ట్ సబ్ టెన్స్ వచ్చేసి సింపుల్ పాస్ట్. సో వేర్ డు వి యూజ్ సింపుల్ పాస్ట్? అసలు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఎక్కడ వాడతాం? సింపుల్ పాస్ట్ టెన్స్ వి యూజ్ సింపుల్ పాస్ట్ టెన్స్ టు ఇండికేట్ ఏ కంప్లీటెడ్ యాక్షన్. మీకు తెలిసిన సింపుల్ లాజిక్, అది చిన్న విషయం. సింపుల్ పాస్ట్ అనేది ఏదైనా ఒక పని అయిపోయినప్పుడు మాత్రం దాన్ని చెప్పడానికి మాత్రమే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. రాయండి అక్కడ. ఇట్ ఇండికేట్స్ కంప్లీటెడ్ యాక్షన్. ఇట్ ఇండికేట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఏదైనా ఒక పని అయిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తాం. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 డిడ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో స్ట్రక్చర్స్ అంటే ఏం లేవండి, మైండ్లో పెట్టుకున్న ఒక విషయం. ఎప్పుడైతే స్ట్రక్చర్ తెలిసినప్పుడు మాత్రమే ఆ సెంటెన్స్ అలా ఫామ్ అవుతుందండి. మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ కి ఇచ్చాను, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి, ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ కి. ఈ స్ట్రక్చర్ తోనే ఈ టెన్స్ ఫామ్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పదం తీసుకోండి, మీరు ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకోండి, ఈ స్ట్రక్చర్ ఫాలో కాకుండా ఏ సెంటెన్స్ ఫాలో అవ్వదు, ఏ సెంటెన్స్ ఫామ్ అవ్వదు. ఏ టెన్స్ లో అయినా దానికి ఉన్న స్ట్రక్చర్ ను బట్టే ఆ టెన్స్ ఫామ్ అవుతుంది. అండర్స్టూడ్? సో తర్వాత ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఇప్పుడైతే కీవర్డ్స్ రాసుకోండి. సో కీవర్డ్స్, హౌ టు ఐడెంటిఫై ఈ సెంటెన్స్, ఈ పలానా సెంటెన్స్ సింపుల్ పాస్ట్ అనే విషయం ఎలా ఐడెంటిఫై అయ్యిందంటే కీవర్డ్స్ ఉంటాయి చూడండి. ఎగో అని, లేకపోతే లాంగ్ బ్యాక్, లేకపోతే ఇన్ 1947, 1948, ఎనీ ర్యాండమ్ ఏజ్, లేకపోతే ఎస్టర్డే, ఇంకా ఏదైనా రాసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్, లాస్ట్ మండే, లాస్ట్ మంత్, ఎక్సెట్రా. ఇలా రాసుకుంటూ కూడా చాలా ఉంటాయి. ఏదైనా ఒక యాక్షన్ కంప్లీట్ అయినని చెప్పాడు, కంప్లీట్ అయినప్పుడు మనం దాన్ని ఇండికేట్ చేసినప్పుడు మనం సింపుల్ పాస్ట్ లో రాయాలి. గుర్తుంచుకోండి, ఇవన్నీ కీవర్డ్స్. ఇక్కడ రాసాను చూడండి. సో ఇవన్నీ కీవర్డ్స్. సో ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి ఎలా ఫామ్ అయితే చూపిస్తాం మేము. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ అవ్వాల్సిన పనే లేదండి. ఎస్టర్డే అనేది టైమ్ ఆఫ్ యాక్షన్, అడ్వర్బ్. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎస్టర్డే అంటే ఏంటి? కంప్లీటెడ్ యాక్షన్. ఇది మళ్ళీ కీవర్డ్ దేనికి? సింపుల్ పాస్ట్ టెన్స్ కి ఇది ఒక కీవర్డ్. సో ఇక్కడ ఏం కావాలి? సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఫాలో కావాలి. సో సబ్జెక్ట్ ఉంది, ఐ ఉంది, V2 ఇక్కడ ప్లేస్ చేయాలి, నావల్ ఆబ్జెక్ట్ అవుతుంది, కీవర్డ్ ఎస్టర్డే. సో ఇప్పుడు ఏం చేయాలి? V2 ఫామ్ రాయాలి. ఇక్కడ వర్బ్ యొక్క రెండో రూపం రాయాలి ఇక్కడ మనం. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్ రాయాలి. ఇక్కడ ఉన్న V2, ఇక్కడ ఉన్న దాంట్లో V2 ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ఆన్సర్ హియర్? నావల్ ఎస్టర్డే అని ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? రైటా, రైట్స్ ఆర్ రైటింగ్? ఇక్కడ అసలు ఆప్షన్ లేదు, ఆన్సర్ ఇస్ నన్. ఎందుకంటే ఆన్సర్ వచ్చేసి ఐ రోట్. అసలు ఇక్కడ రోట్ అనేది ఇక్కడ వర్క్ ఫామ్ ఇక్కడ ఇవ్వలేదు నేను. రైట్ అనేది V1, రైట్స్ అనేది సింగులర్, అది కూడా ప్రజెంట్ టెన్సే. రైటింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్, అసలు సంబంధమే లేదు. నన్ను టిక్ చేశాను అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి V2 ఫామ్ రాయాలి. ఇక్కడ V2 ఫామ్ ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ V2 వచ్చేసి రోట్.
రైట్ కి V2 ఫామ్ రోట్. సో ఈ సెంటెన్స్ లో ఈ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. సబ్జెక్ట్ ఉంది, V2 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సరే అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మరి డిడ్ అని ఇచ్చారు కదా, డిడ్ అని ఎక్కడ వాడతామని అడుగుతున్నాం. సో ఎప్పుడు వాడతామంటే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, దీని తర్వాత మళ్ళీ మనం డిడ్ డిస్కస్ చేద్దాం. సో they to Hyderabad last month. Go. So they has gone to Hyderabad last month. So what is the answer? ఇక్కడ మీరు ఏమాన్సర్ అనుకుంటున్నారు? గో కాదు, ఎందుకంటే లాస్ట్ మంత్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ లో యూజ్ చేయాలి. సో లాస్ట్ మంత్ అనేది దేనికి కీవర్డ్? సింపుల్ పాస్ట్ టెన్స్ కి. సో సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం ఇక్కడ V1 వర్బ్ ఒక ఫస్ట్ ఫామ్ యూజ్ చేయొచ్చా? చేయకూడదు. ఏం యూజ్ చేయాలి? వర్బ్ ఒక రెండో రూపం మాత్రమే యూజ్ చేయాలి. సో వెంట్ ఉంది, పక్కన పెట్టడం కొంచెంసేపు. గాన్ ఉంది, గో వెంట్ గాన్. గాన్ అనేది ఏంటిది? V3 ఫామ్. గో అనేది ఏంటి? V1 ఫామ్. వెంట్ అనేది ఏంటిది? V2 ఫామ్. గోయింగ్ అనేది ఏంటి? V4 ఫామ్. సో ఇక్కడ మనం ఏ రూపం యూజ్ చేయాలి? V2 రూపం యూజ్ చేయాలి. సో హ్యాస్ గాన్ అంటే సరే ఇక్కడ ఇది జస్ట్ ఇది కూడా పెట్టి రీడ్ చేసినప్పుడు అర్థవంతంగా అనిపిస్తుంది సెంటెన్స్ అంటే, అనిపించినప్పటికీ గ్రామటికల్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ మంత్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? వర్బ్ యొక్క రెండో రూపం వాడాలి. సో ఇక్కడ ఏం చేయాలి? మనం వెంట్ వాడాలి. దే హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ అన్నా, లేకపోతే రీసెంట్లీ అన్నా, దిస్ మార్నింగ్ అన్నా, అప్పుడు మీరు హ్యాస్ గాన్ పెట్టిన కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈ కీవర్డ్ తోని ఈ ఎంటైర్ ఆన్సర్ అనేది లింక్ ఉన్న విషయాన్ని మీ మైండ్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో లెట్స్ డిస్కస్ డిడ్. ఇప్పుడు ఇదంతా ఒకేసారి. ఇప్పుడు మీరు చూడండి, దే అనేది సబ్జెక్ట్, వెంట అనేది వర్బ్, హైదరాబాద్ అనేది ఆబ్జెక్ట్, లాస్ట్ మంత్ అనేది కీవర్డ్. ప్రతి సెంటెన్స్ లో మీకు ప్రతిదాన్ని ఎక్స్ప్లెనేషన్ చూడండి క్లారిటీగా. 1-2 సార్లు వీడియో చూడండి. క్లారిటీ కోసం పార్ట్ 1 నుండి దానికి ముందుగా చూడకపోయినా మినిమం పార్ట్ 1 తర్వాత నుండి చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీ విషయం మీ ఇంట్లో ప్రతి విషయం కొంచెం క్లారిటీ వస్తుంది. అండర్స్టూడ్? సో ఇప్పుడు డెడ్ డిస్కస్ చేద్దామండి. డిడ్ అనేది ఎందుకు వాడుతున్నాం అసలు? డిడ్ అనేది ఈ స్ట్రక్చర్ లో అసలు ఎందుకు వాడతాం డిడ్ అని అడుగుతారు చాలా మంది. సో రాష్ట్రం చూడండి, డిడ్ అని ఎందుకు వాడతారంటే, మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. దే హ్యావ్ గాన్ టు ముంబై అని అనుకోండి, దాన్ని నెగిటివ్ ఎలా చేస్తాం? నాట్ యూ, దే హ్యావ్ నాట్ గాన్ టు ముంబై అని రాస్తాం. దాన్ని ప్రశ్నావళికి ఎట్లా మారుస్తాం? హ్యావ్ దే గాన్ టు ముంబై అని రాస్తాం. అంటే అక్కడ ఉన్న హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ మీకు ఏమవుతుంది? ఒక సెంటెన్స్ ని ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ రైట్ ఏ బుక్ అని ఉంది అనుకోండి, దానికి నెగిటివ్ ఏమవుతుంది? దే విల్ నాట్ రైట్ ఏ బుక్ అని అవుతుంది. అండ్ దానికి ఇంట్రాగేటివ్ ఏమవుతుంది? విల్ దే రైట్ ఏ బుక్ అని అవుతుంది. కానీ ఇలాగా ఇప్పుడు దే వెంట్ టు ముంబై అని ఉంది అనుకోండి, మరి దానికి ఎలా ఇంట్రాగేటివ్ ఫామ్ చేస్తాం? దానికి నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం? సో నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి డిడ్ ఎందుకు వాడుతున్నామంటే, నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి, అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఫామ్ చేయడానికి ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ అవుతుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక సెంటెన్స్ క్వశ్చన్ మార్క్ ఉండేది దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక సెంటెన్స్ లో నాట్ ఉండేది దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాం. అర్థమైందా? సో ఇవి రెండుని ఫామ్ చేయడానికి ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ ఉందనుకోండి, హెల్పింగ్ వర్బ్ తెలుసు కదా మీకు, డూ, డస్, డిడ్, విల్, వుడ్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, షెల్, మస్ట్, షుడ్, ఎక్సెట్రా. ఇవన్నీ చాలా లిస్ట్ ఉంటుందండి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు దే హ్యావ్ లంచ్ అంటే దే డిడ్ నాట్ హ్యావ్. సో దే హ్యావ్ గాన్ టు ముంబై అంటే దే హ్యావెంట్ గాన్ టు ముంబై అని రాస్తాం. హ్యావ్ దే గాన్ టు ముంబై అని రాస్తాం. యూ షుడ్ రైట్ ఏ, ఐ షుడ్ గో టు హైదరాబాద్, ఐ షుడ్ నాట్ గో టు హైదరాబాద్, షుడ్ ఐ గో టు హైదరాబాద్. సో ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ని మనం ఏం చేస్తామంటే ఈజీగా ఇంట్రాగేటివ్ కానీ నెగిటివ్ గా ఫామ్ చేయొచ్చు. కానీ ఇక్కడ అసలు ఈ పాస్ట్ టెన్స్ లో ఐ వెంట్ టు ముంబై అంటే దానికి మనం ఎలా ఐ వెంట్ నాట్ టు ముంబై అని రాస్తామా? కాదు కదా. సో అలాంటప్పుడే మనం ఏం చేస్తామంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీ మైండ్ లో ఉండిపోతుంది.
ఐ వెంట్ టు ముంబై. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్ అండి. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక సెంటెన్స్ లో నాట్ అనే పదం లేకుండా ఉండదు, దాన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటాం. దీనికి నెగిటివ్ వేయాలి, దీనికి ప్రశ్నావళిగా మార్చాలి, అంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ గా మార్చాలి. అప్పుడు మనకు డిడ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఐ వెంట్ టు ముంబై అని ఉంది, దీన్ని నెగిటివ్ ఎలా రాస్తాం? వెంట్ అనేది ఏంటి? V2 ఫామ్, ఐ అనేది ఏంటి? సబ్జెక్ట్, ముంబై అనేది ఏంటిది? ఆబ్జెక్ట్. అంటే ఈ సెంటెన్స్ ఏ ఫామ్ లో ఉంది? సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ లో ఉంది. అంటే ఇదేంటి? సింపుల్ పాస్ట్ లో ఉంది. సో సింపుల్ పాస్ట్ లో ఉన్న సెంటెన్స్ ని నెగిటివ్ మార్చాలంటే మనం ఏం చేయాలి? డిడ్ వాడాలి. సో నెగిటివ్ లో ఏం చేయాలి? మనం నాట్ యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఐ డిడ్ంట్ ఆర్ డిడ్ నాట్ గో టు ముంబై. సార్ మరి గో అంటే ప్రజెంట్ టెన్స్ కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు వాడామంటే ఎప్పుడు కానీ డూ, డస్, డిడ్ తర్వాత V1 ఫామే వస్తుందండి. అది ఏ టెన్స్ అయినప్పటికీ డూ, డస్, డిడ్ తర్వాత V1 ఫామే వస్తుంది. డిడ్ యూ ఈట్ అంటాం కానీ డిడ్ యూ ఎయిట్ అనం. డిడ్ యూ లర్న్ అన్నాం కానీ డిడ్ యూ లర్న్ట్ అనం. డిడ్ యూ డాన్స్ అంటాం కానీ డిడ్ యూ డాన్స్ అనం. డూ యూ ఈట్ అంటాం కానీ డూ యూ ఎయిట్ అనం. చూడండి, డూ యూ ఈటింగ్ అనం. డస్ దిస్ లైక్ డిడ్ యూ రైటింగ్ అనం కానీ డిడ్ యూ రైట్ అంటాం. సో ఇప్పుడు కానీ మనం వీటి తర్వాత V1 ఫామ్నే వాడతాం. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ డిడ్ తర్వాత నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఏం చేయాలి? డిడ్ నాట్, డిడింట్ ఆర్ డిడ్ నాట్ రాయాలి. సో దీన్ని ఇంట్రాగేటివ్ ఎలా మారుస్తాం? ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ ముందు రాయాలి, సబ్జెక్ట్ నెక్స్ట్ రాయాలి. సో ఇక్కడ ఏం చేయాలి? నాట్ తీసేయాలి, ఇంట్రాగేటివ్ నాట్ తీసేయాలి. సో డిడ్ ఐ గో టు ముంబై. ప్రశ్న లేఅవుట్ ఏం చేస్తే లాస్ట్కి ఏం వస్తుంది? క్వశ్చన్ మార్క్ వస్తుంది. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. పాజిటివ్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ లో ఉన్నప్పుడు దాన్ని నెగిటివ్ చేయడానికి మనం ఇంట్రాగేటివ్ చేయడానికి డిడ్ వాడతాము. నెగిటివ్ అంటే ఏం లేదండి, మనం నాట్ పెట్టాలి. ఇంట్రాగేటివ్ అంటే ఏం లేదండి, సెంటెన్స్ లో క్వశ్చన్ మార్క్ వచ్చేలా చూడాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ డిడ్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ వస్తా చూడండి, నేను దే లర్న్డ్ టెన్సెస్ అని ఉంది. మీకు తెలుసు దే అనేది సబ్జెక్ట్, వర్బ్ అనేది లర్న్డ్ అనేది వర్బ్, టెన్సెస్ అనేది ఆబ్జెక్ట్. సో దీన్ని నెగిటివ్ గా ఇంట్రాగేటివ్ గా మార్చబడుతుంది ఎగ్జామ్ లో. సో ఎలా మార్చాడు? దే లర్న్ట్ నాట్ టెన్స్ అని రాస్తారా? లర్న్ట్ దే టెన్స్ అని రాస్తాం ఇంట్రాగేటివ్ లో. సో కాదు కదా, దానికి అప్పుడు ఏం చేయాలి? ఇది సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది. సో దీన్ని నెగిటివ్ గా ఇంట్రాగేటివ్ మార్చడం మనం ఏం చేయాలి? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ హెల్ప్ తీసుకోవాలి. సో దే డిడ్ నాట్ లర్న్టా లర్న్. ఇక్కడ లర్న్ట్ అంటే ఏంటి? V2 ఫామ్. నేను ఏం చెప్పాను? డూ, డస్, డిడ్ తర్వాత ఏం చేయాలి? ఎప్పుడు కానీ V1 ఫామ్ యూజ్ చేయాలి. ఇది V1 ఫామ్, మళ్ళీ సేమ్ ఆబ్జెక్ట్ రాసుకోవడమే. దే డిడ్ నాట్ లర్న్ టెన్సెస్. ఇంకోటి ఎగ్జాంపుల్, దీన్ని ఇంట్రాగేటివ్ లో మార్స్తాం. హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టాలి, ప్రొనౌన్ ఆర్ సబ్జెక్ట్ ఇంకా పెట్టాలి. సో ఇక్కడ ఏమొస్తుంది? డిడ్ దే లర్న్ టెన్సెస్. లాస్ట్ క్వశ్చన్ మార్క్ మర్చిపోదు. అండర్స్టూడ్? సో ఇలా దిస్ ఈస్ హౌ యూ షుడ్ ఫ్రేమ్ పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు ఇంట్రాగేటివ్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నా, దాన్ని మీరు కన్వర్ట్ చేసి కామెంట్ బాక్స్ లో రాయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, అలైక్యా రోట్ ఎ లెటర్ అని ఒక సెంటెన్స్ చూడండి. దీన్ని నెగిటివ్ లో మార్చాలి, దీన్ని ఇంట్రాగేటివ్ లో మార్చాలి మీరు. సో రాసి దాని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు గివ్ a reply. Understood? So this is, I hope you enjoyed the session. So in the next video we will learn past continuous tense. Thank you.